తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. ఇంతకు ముందు శ్లోకాలలో శ్రీకృష్ణుడు అర్జునుడితో కురుసేనలను చూడు అని అన్నాడు. అంటే సాధారణంగా మనకు తెలుసున్నది ఏమిటి? పాండవ కౌరవులు బంధుమిత్రులు, వారిలో చాలామంది సరిసమానమైన బంధువులు ఉన్నారు. వారి ఇరువురికి కూడా కావలసిన బంధువులు ఎంతోమంది ఉన్నారు. ఇరు సేనల మధ్య అంటే రెండు సేనల మధ్య నిలుచుని ఉన్న అర్జునుడికి, అంటే రథం మీద నిలుచుని ఉన్న అర్జునుడికి రెండు సేనలలోని అనేక మంది యోధులు బంధుమిత్రులు కూడా కనబడుతున్నారు. సంబంధీకులు అనేక మంది కనబడుతున్నారు. ముఖ్యముగా భీష్మ పితామహుడు మరియు ద్రోణాచార్యులు. వాళ్ళని చూసిన అర్జునుడికి అంతా ఒకసారి అయోమయ స్థితిగా కనబడింది. ఏంటి? తనను తాను ఒక గొప్ప యుద్ధవీరుడుగా ఊహించుకుంటున్న అర్జునుడికి భీష్మ ద్రోణాచార్యుల బలము తెలియనిది కాదు. బంధుమిత్రులతో నిండి ఉన్న ఇద్దరు సేనలలో చూసిన అర్జునుడికి ఒక పక్క బంధుప్రీతి, మరొక పక్క కౌరవ సేనలో కూడా చాలామంది యుద్ధ నిపుణులు ఉన్నారు అన్న తెలిసి తెలియని ఒక భయము పెరుగుతోంది. దాని కారణంగా, బంధుప్రీతి కారణంగా కూడా అతనిలో వ్యామోహం పెరుగుతోంది. దుర్బుద్ధితో నిండిన దుర్యోధనుడిని కాపాడడానికి వచ్చిన వారికి నా ద్వారా మరణము తథ్యము అని గొప్ప గొప్ప పలుకులు పలికిన అర్జునుడు భావోపేతాలకు గురి అవుతున్నాడు. ఈ శ్లోకము మనకి ఏమి తెలియచేస్తోందంటే, అహమును సాధారణముగా దూరముగా ఉంచడము చాలా కష్టమైన పని, సులభమైన కార్యము కాదు. ఒక రకంగా చెప్పుకుంటే అసాధ్యము అని కూడా చెప్పుకోవచ్చు. మహామేధావి, మహావీరుడు అయిన అర్జునుడు కూడా ఇటువంటి అహము, బంధుప్రీతి కారణంగా వ్యామోహపరమైన దుఃఖానికి గురి అయ్యి ఈ విధంగా మాట్లాడబోతున్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియచేస్తున్నాడు ఈ రెండు శ్లోకాల ద్వారాను.